బెంజ్ సర్కిల్తో స్టార్ట్ చేస్తున్నాను. బెంజ్ సర్కిల్ విషయంలో ఒక చిన్న పొరపాటు, బాడిగా అయితే నేను బూడిద అన్నాను, బాడిగ రామకృష్ణ గారు అన్నాను. ప్రస్తుతానికి బాడిగ రామకృష్ణ గారు అంటే అందరికీ తెలిసిందే. సో బెంజ్ సర్కిల్తోనే మొదలు పెడతాను. బెంజ్ సర్కిల్కి ఆ పేరు ఎలా వచ్చింది? బెంజ్ సర్కిల్ అనేది, బెంజ్ అనేది జర్మన్ వర్డ్, అంటే బెంజ్ కారు అనేది మనం వింటూ ఉంటాం కదా, అలాంటిది. సో అంటే బాడిగ శేషగిరిరావు గారు అక్కడ బెంజ్ సర్కిల్ ఆయన పేరుతోనే అక్కడ బెంజ్ అని ఆయన పెట్టడంతో, ఆ కంపెనీ పెట్టడంతో అక్కడ వచ్చింది. ఆ తర్వాత ఆ కంపెనీ జాస్పర్ ఇండస్ట్రీగా, ఆ రోజుల్లోనే శేషగిరిరావు గారు టాటాలతో, టాటా తొలితరంతోనే ఆయన బిజినెస్ చేశారు. అలాగే జర్మనీతో ఆయన బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత శేషగిరిరావు గారు అక్కడ బెంజ్ పెట్టడం వల్ల మొత్తం బెజవాడంతా డెవలప్ అవడానికి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ డెవలప్ అవడానికి, అది కూడా ఇంతింతై వటుడింతై అని ఇంతకుముందు అన్నట్లుగా ఆ సామ్రాజ్యం అలా బెజవాడలో పెరగడానికి, ఎంతోమందికి ఉపాధి, అన్నం పెట్టడానికి విజయవాడ కారణమైంది బెంజ్ సర్కిలే. అది బాడిగ శేషగిరిరావు గారి పేరుతో. ఆయన కుమారుడిగా బాడిగ రామకృష్ణ గారు ఆ తర్వాత దానిని కొనసాగించారు. టాటాలతో ఆయన వ్యాపారం చేశారు, టాటాలతో ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు. ఆ వ్యాపారంతో పాటుగా మచిలీపట్నం ఎంపీగా కూడా రామకృష్ణ గారు పనిచేశారు. చాలామందికి ఆయన సుపరిచితులు కూడా బాడిగ రామకృష్ణ గారు. అలాగే ఆయనతో ఆగలేదు. ఆ తర్వాత సుమంత్ బాడిగ ఇదే గ్రూప్ని ఆయన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి ఢిల్లీలో వీళ్ళ ఆపరేషన్స్ టాటాలతో, ఇప్పుడు టాటా కార్స్ అనేది ఢిల్లీలో మొదలు పెట్టబోతున్నారు. ఇది ఏ స్థాయిలో అంటే దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన కంపెనీగా జాస్పర్ ఇండస్ట్రీ ముందుకు దూసుకు వెళుతుంది అంటే నిజంగా మన బెజవాడలో పుట్టి ఇక్కడ ఉన్న కృష్ణా జిల్లాలో ఉన్న ఒక వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళడం మరి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కదా. అలాగే ఆయన కుమారుడితో, అంటే 3 తరాలు కొడుకులతో మాత్రమే ఆగలేదు. ఆయన కుమార్తె బాడిగ రామకృష్ణ గారి కుమార్తె చీఫ్ జస్టిస్ ఆఫ్ కాలిఫోర్నియా. నిజంగా ఆశ్చర్యం కలగదా? ఇన్ని కోట్ల సామ్రాజ్యానికి ఆవిడ కూడా ఒక వారసురాలు అయ్యుండి కూడా ఈరోజు లాలో, అది కూడా జడ్జిగా, దేశంగాని దేశంలో ఒక జడ్జి స్థానంలో కూర్చున్న మన తెలుగు కాపు మహిళ ఆ స్థాయిలో ఉండడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అందుకే మళ్ళీ ఈ ఎపిసోడ్ తీసుకోవడం అనేది అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆవిడ సాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా ఉన్నారు. మేలో 2024 మేలోనే ఆవిడ అపాయింట్ అయ్యారు. అలాగే మొత్తం అమెరికన్ జర్నల్ పేపర్, కాలిఫోర్నియా జర్నల్స్ పేపర్ అనేది చాలా ప్రామాణికంగా చూసే పేపర్. ఆ పేపర్లో, అలాగే మెయిన్ మ్యాగజైన్స్లో కూడా 2024 మేలో మొట్టమొదటి తెలుగు మహిళ ఫ్రమ్ విజయవాడ అనేది మెయిన్ పేపర్లో పడింది. అంటే మనం ఆ విషయాన్ని చాలా మిస్ అయిపోయాం. ఎప్పుడు రాజకీయాల చుట్టూ, రాజకీయాల్లో, గల్లీ రాజకీయాల్లో వీళ్ళేమన్నారు వాళ్ళేమన్నారు వీటితోనే పడిపోతున్న మనకి ఇంత పెద్ద విషయాలు తెలియకుండా బతికేస్తున్నాం నిజానికి. కాబట్టి నిజంగా అలాంటి మహిళలు, ఆవిడ పేరు చెప్తాను, ఆవిడే జయ బాడిగ.